మ్యాటర్ అంతా ఓకే. ఇంతకీ అబ్బాయి పేరేంటి? రాహుల్. తన ఫోటో నా నంబర్కి సెండ్ చేయండి. ఇప్పుడే పంపిస్తాను. ఓకే. ఆ అమ్మాయి ఫోటో కూడా పంపు. దాని ఫోటో నా దగ్గర లేదు. అదెవరో నువ్వే తెలుసుకోవాలి. అదేమంత పని కాదు. ఆ రాహుల్తో ఎవరు క్లోజ్గా ఉంటే తానే ఆ అమ్మాయి. అంతేగా? ఓకే. ఒక్క నిమిషం. చెప్పండి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నేను చూసుకుంటాను. ఏంటది? ఇది కూడా తెలీదా? ఏంటి అలా చూస్తున్నారు? కావాలని అడగొచ్చుగా. చిచి, నాకొద్దు. ఓ, నా ఎంగిలేనా? దానికి చీచీ ఉండవెందుకో? నీ ఎంగిల్ తిన్నని చెప్తే చాలు కదా. మీరలా నన్ను చూస్తూ నిలబడితే అక్కడ పడి వెళ్ళిపోతుంది. రండి. ఈడి ఫేస్కి సిటీలో ఉన్న అమ్మాయిలే పడిపోతారు. అలాంటిది పల్లెటూరుదొక లెక్క ఏంటి? అబ్బా, చెయ్యి లాగేస్తుంది. కొంచెం పట్టుకోండి. ఏంటి, నేనా అలాంటివి పట్టుకోవడమా? నాకు అస్సలు చేత కాదు. అయ్యా, తమరు తాగేవి పాలు, పళ్ళ రసాలు, తినేవి గుడ్లు, చికెన్, మటన్. అవును. తూకం వేస్తే 100 కిలోలు ఉంటారు. చిన్ని సంచి పట్టుకోవడానికి మాత్రం బలం లేదా మీకు? మీరే మగాళ్ళండి బాబు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమన్నారు? పిచ్చా? నాకు పిచ్చా? మా ఊళ్ళో వాళ్ళందరూ నేను చాలా తెలివైందని అంటారు తెలుసా? ఏడ్చావులే. ఇక్కడ నువ్వు బిల్డప్ ఇస్తూ కూర్చుంటే అక్కడ బోట్ వెళ్ళిపోతుంది. త్వరగా పద. పడవ పేరు చెప్తున్నారు కాబట్టి బతికిపోయారు. పదండి. ఈ తింగరదాంతో రావడం నాది తప్పు. నేను సంచులు మొయ్యాలంట. చిచి. హలో, ఏంటి మీలో మీరేదో కొనుక్కుంటున్నారు? నేనేదో అనుకుంటున్నాను, నీకెందుకు? అవునా, కొనుక్కోండి. మధ్యలో నాకెందుకు? ఏంటి ఇప్పుడు ఏదో అన్నావు కదా, ఏమన్నావు? నేనేదో అనుకుంటున్నాను, మీకెందుకు? పదనే. ఓయ్, ఏంటి మీరేదో చేశారు కదా? నేనేం చేయలేదే. చేశారు, మీరు నన్ను కొట్టిపోయారు కదా. అమ్మ తల్లి, నీకు దండం. నిన్నేమీ అనలేదు, పద. సరసు అంటే ఆ మాత్రం భయం ఉండాలి. పదండి. పద. పెద్ద సోదిమాలది. నువ్వంటే ఇట్టమని ఆ అబ్బాయితో చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగు.
రాహుల్ బాబు ఏంటి? ఆ, అది ఆ, అది ఆ, అది మీ అభిప్రాయం ఏంటి నా గురించి? నీకు చదువు లేకపోయినా చాలా తెలివైన దానివి. ఇంకా తెలివైన దాని అని చెప్పానుగా. అంతేనా? ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పండి. తెలివైన తింగరదానివి. నేను తింగరదానా? అవును, నువ్వు తింగరబుచ్చువే. నన్ను అలా పిలవద్దు. మొన్నటి వరకు మేడం, సరస్వతి మేడం అని పిలిచారు కదా, అలాగే పిలవండి. హలో, నీతో పని ఉంది కాబట్టి నిన్ను అలా పిలిచేవాడిని. ఇప్పుడు నాకు నీ అవసరం లేదుగా. చేరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే మరి. నువ్వు ఏదైనా అనుకో, నీ కరెక్ట్గా సరిపోయే పేరు తింగరబుచ్చి. తన మనసులో మాట చెప్పకుండా దాస్తున్నాడు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను కూడా చెప్పలేకపోతున్నానంటే నిజంగా నేను తింగరబుచ్చునే. Wow, what a beautiful village. నేచర్ బ్యూటీ అంటే ఇదే. ఎవరా అమ్మాయి? పట్నం అమ్మాయిలా ఉందే. మనకెందుకులే. సరసు, సంతకెళ్ళి వస్తున్నావా? అవును లక్ష్మక్క. అవును, జ్వరం తగ్గిందా? నువ్విచ్చిన మందులతో నాకు జ్వరం పోయింది. ఏంటి, మీ ఊరికి నువ్వు డాక్టర్ కూడానా? మనం అంటే ఏంటో ఇంకా ముందు ముందు చాలా తెలుసుకుంటారు. అబ్బో, బోట్ ఇంకా రాలేదేంటి? దొరగారు వచ్చారని మీకోసం వచ్చేస్తుందా? వచ్చే వరకు ఆగాలి మరి. నేనేమన్నా దొరగారని చెప్పానా? నా కంటికి నా మనసుకి మీరు దొరబాబులాగే ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నావు? నావేమీ దిష్టి కళ్ళు కాదులేండి. సర్లే, చూడంలేండి. ఏంటన్నయ్యా? రాహుల్, నువ్వు ఆ ఊళ్ళో ఉన్నట్టు కాత్యాయని ఆంటీకి తెలిసిపోయింది. అవునా? నేను ఈ ఊర్లో ఉన్నట్టు ఆంటీకి ఎలా తెలిసింది? అంటే ఇప్పుడు ఆంటీ మేడంకి చెప్పే పాసిబిలిటీ ఏమైనా ఉందా? మ్యామ్కే చెప్పదు కానీ మ్యాగీని నీ దగ్గరికి పంపిస్తుంది. ఈ పాటికి అక్కడికి వచ్చేసే ఉంటుంది. మ్యాగీని జాగ్రత్తగా మేనేజ్ చేయ రాహుల్. సర్లే అన్నయ్య, నేను చూసుకుంటానులే. టేక్ కేర్. ఓకే.
ఇప్పుడు వచ్చేసింది. బా ఈ సరస్సుతో నన్ను ఇక్కడ చూసిందంటే మా వీడియో కూడా తీసి ఫేస్బుక్లో పెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఇక్కడ దాక్కున్నారు? మాట్లాడుకో. ఈ దొంగట్లేంటి? మాట్లాడొద్దని చెప్పానా? కాసేపు పక్కిళ్ళుండు. ఏంటిదంతా? వెళ్ళమన్నానా? దాక్కుంటున్నాడేంటి? ఏమైంది దీనికి? బాబాయ్ గారు, మీకు సరస్వతి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి నా గురించి అడుగుతుందేంటి? సరస్వతి తెలుసా అంటే అలా చూస్తారేంటి బాబాయ్ గారు? ఈ ఊళ్ళో 10 మంది సరస్వతులు ఉన్నారు. అందులో ఏ సరస్వతి కావాలి నీకు? ఎందుకంటే 10 మంది సరస్వతిలా? ఏ సరస్వతియో నాకు సరిగ్గా తెలీదే. ఇదిగో అమ్మాయి, సరస్వతి కావాలన్నా కదా మాట్లాడవేంటి? నాకు పూర్తిగా తెలీదు బాబాయ్ గారు. అదే మరి, తెలుసుకోవాలి, తెలుసుకుని అడగాలి. ఎందుకంటే సరే సరే బాబాయ్ గారు, ఈసారి తెలుసుకుంటాను. పైకి వస్తాం. వీడెవడం పబ్లిక్ ప్లేస్లో కామన్ సెన్స్ లేకుండా స్మోక్ చేస్తున్నాడు. ఎవరమ్మాయి? మాట్లాడద్దని చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు వెళ్ళు. బావా, ఏంటి బావా దాక్కుని దగ్గుతున్నావు? అదే నేను చూశాను కదా, నేను నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇక్కడ దాక్కున్నాను. అవునా? అంతే అంతే. నీ సర్ప్రైజ్ ఏమో గానీ నిన్ను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళిద్దరూ బాగా మారుతల్లా. అమ్మా, సేమ్ హియర్ సేమ్ హియర్ సేమ్ హియర్. చెన్నైలో ఉన్నానని చెప్పి నువ్వు ఇక్కడ ఉంటున్నావేంటి? అదే బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చాను నేను. బిజినెసా? దాని గురించి తర్వాత చెప్తానులే. బావా అంటుందేంటి? అవును, నువ్వేంటి ఇక్కడ? నీతో సరదాగా 4 రోజులు స్పెండ్ చేద్దామని వచ్చాను. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? కొన్ని కొన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే.
ఏదో ఒకటి చెప్పకపోతే నా మీద డౌట్ వచ్చేలా ఉంది. ఏం లేదు బావా, నువ్వు ఊళ్ళో ఉన్నట్టు నాకు కలొచ్చింది. తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయంటారు కదా, అది నిజమో కాదో తెలుసుకోవడానికే వచ్చేశాను. నువ్వు కనిపించావు, నాకొచ్చిన కల నిజమైపోయింది. అంతే బావా. అమ్మో, దీని తెలివితేటలన్నీ నా మీదే చూపిస్తుంది. ఓ అవునా? బావా బ్యాగ్. బాబాయ్ బాబాయ్, అక్కడ బ్యాగ్ ఉంది, కొంచెం తీసుకొస్తారా? మీ ఇద్దరు బావమర్దలు, అర్థమైంది. కమాన్ మ్యాగీ. అబ్బా, బోట్ వెళ్ళిపోయిందే. మరేం టెన్షన్ పడాల్సిన పని లేదమ్మా, 10 నిమిషాల్లో ఇంకో బోట్ వస్తుంది. రా మ్యాగీ, చేపట్టుకో. ఓయ్ బుచ్చమ్మా, ఏంటని నేను నిలబడి చూస్తున్నావు? ఆ సూట్ కేసు ఇటు. ఏంటి బావా, ఆ అమ్మాయి పేరు బుచ్చమ్మ? తన పేరు సరసు అని చెప్తే వెంటనే మేడంకి చెప్పేస్తుందేమో. అవును అవును బావా, పల్లెటూరు కదా, రంగమ్మ, బుచ్చమ్మ, ఎల్లమ్మ, పని వాళ్ళకి ఇలాంటి పేర్లే ఉంటాయిలే. బావా ఒక్క నిమిషం. హలో మమ్మీ. చెప్పు. రీచ్ అయ్యావా? రీచ్ అయ్యాను. రావడం, బావని కలవడం కూడా అయింది. ఇక్కడికెందుకొచ్చావని అడిగాడా? అడిగాడు. ఏదో కవరింగ్ ఆఫ్ ఇండియాలా మేనేజ్ చేసేశాను. నేనడిగితే ఏదో ప్రాజెక్ట్ పని మీద వచ్చానని చెప్పాడు. సరే, నేను చెప్పింది గుర్తుందిగా? నేనెలా లైన్లో పెడతానో నువ్వే చూస్తావు కదా మమ్మీ. సరే ఉంటాను, బాయ్ బాయ్. బావా బావా బావా, ఒక్క సెల్ఫీ తీసుకుందాం బావా. ఈ అమ్మాయి ఏంటి రాహుల్ బాబు మీద అలా మీద మీద పడిపోతుంది? కొంపతీసి ఇద్దరేమన్నా ప్రేమించుకుంటున్నారా? రాహుల్తో అంత క్లోజ్గా ఉందంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయి ఉంటుంది.